హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మా ఆయన దొండపాద అండి. దొండపాద ఎన్నిసార్లు పెట్టినా గేదె లాగేస్తుంది. చిగురు వచ్చింది, డాబా మీద దాకా వెళ్తుంది అనుకున్న టైంలో గేదె లాగేస్తుందండి. అందుకే నేను ఈసారి తీసేసాం, అక్కడి నుంచి తీసి వేరే చోట పెడదామని. ఈయన దొండపాద పెడుతున్నాడు. ఇది ఒకటి బతికితే చాలా 4-5 సంవత్సరాల దాకా అసలు ఆ విత్తనం అట్లాగే ఉంటుంది. డాబా మీద పాకిస్తే బోల్డ్ కాపు కాసిద్ది. జాగ్రత్త. ఇది అలసంతకాయలండి. అలసంతకాయల బీన్స్ బారుగా ఉంటాయి కదా, అవి పూత వచ్చిందండి. పిండి అయితే ఎక్కడ పడలేదు. పొద్దున పూట 9 అయిందండి. చినుకులు అయితే పడుతున్నాయి, లైట్గా పడుతున్నాయి. ఆ బండిది లోపల పెట్టేసిన పోయేదే, వాన రాదని వచ్చేసాం. అలసింతకాయలు చెట్టు ఇది పైకైతే పాకిస్తున్నామండి. డాబా మీదకి చక్కగా పూత వచ్చింది, భలే చూడముచ్చటగా ఉంది. ఇదే దోసపాదు కింద పువ్వు వచ్చేసింది. గోరుచిక్కుడు అండి మేము పెట్టినవన్నీ భలే పెరుగుతుంటే చూడముచ్చటగా ఉంది. దొండకాయలు కూడా చిన్న పిందెలు వచ్చినాయి. బెండకాయలు గోరుచిక్కుడు కూడా పూత వచ్చిందని చిన్నగా భలే చూడముచ్చటగా ఉంది. అసలు ఆ పరద అటు కడితే సరిపోయిద్ది, గేద అందుకోకుండా ఉంటుంది. మళ్ళీ గేద తినేసి నాకు ఉసురుమంటాం. అది తీసుకొచ్చాను చూడు, తీసురానా? అటుకట్టు గేదెలన్నీ ఉంచట్లేదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పెరుగుతున్న మొక్కలు గేదె వచ్చి తినేస్తుంది, ఏదో కూడా చేస్తుంది. కింద చూడు అవన్నీ ఈ మొక్కలు ఆకుకూరలు. పేరు చెట్టు అండి, కింద పడింది, చూడముచ్చటగా ఉంది. ఇంకొక 4 రోజులు అయితే పెద్దదైద్దండి. అది గేదెలు అది లాగేస్తున్నాయని వాళ్ళకి అందకుండా పరదా అయితే కడుతున్నా. గోరుచిక్కుడు చక్కగా పూత వచ్చిందండి, చెట్టు నిండా పోతుంది. అసలు కిందకే ఉండాలి, నువ్వు పైకి కాదు, కిందకల్లా పెట్టేసి కిందే దాన్ని అందకుండా కట్టాలి. బెండ విత్తనాలు మంచివి కాదు అనుకుంటాండి. బెండలు పెట్టాం కానీ అంత ఏపుగా అయితే రాలేదు, ఎక్కువ రాలా మొక్కలు. ఇంకా కింద పెట్టు. బీర పింద ఇదే ఫస్ట్ టైం అండి కూరగాయల మొక్కలు అయితే నేనైతే పెట్టడం నా చేతులతో. మా అమ్మ పెట్టేది మా చిన్నప్పుడు, అన్ని మొక్కలు పెట్టేది, కానీ నేనైతే పెట్టేదాన్ని కదా నా చేతులతో. ఇదే ఫస్ట్ టైం నాకు, అందుకని చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం. రోజు 2 రోజులకు ఒకసారి ఇక్కడే ఉంటాను. మా ఇంటికి కొంచెం దూరం అండి. ఇది పొట్లపాదే, ఇది పొట్లకాయ అనుకుంటున్నా. పువ్వు కూడా వెరైటీగా ఉంది. ఇది పొట్లకాయ, ఇది బీరకాయ. ఇప్పుడు ఏ గేదె వచ్చినా తినకుండా ఉంటుంది. ఎక్కలేవు, మొహం అందిద్ది. ఆ చుట్టూ ఆ చివరన ఉన్నాయి, తినేస్తాయి. కష్టమంతా మా అయిందేనండి పాపం. సొల్లు రావాలంటే నిజమే కదా, నేను నిజమే చెప్తున్నాను. నువ్వు లేకపోతే నేను ఒక్కదాన్ని వస్తానా? నా వల్ల అయిద్దా? నేను ఇగో తినేసి చూసావా, కనిపెట్టలేకపోయావు నువ్వు. 3 మొక్కలు, 4, 5, 6 మొక్కలు తినేసినాయి. ఇచ్చి అన్నీ మనం లేటుగా చేస్తున్నాం అంతే పనులన్నీ.
మొక్కలండి గేదె మాత్రం అందితే తినేసిద్ది. మేము పరదా కట్టడం లేట్ అయిపోయేసరికి చూడండి అసలు అబ్బాయి చూడముచ్చటగా ఉన్నాయి మొక్కలు. 10 దాకా వచ్చినాయి తినేసినాయి. మరి నేను అనేది అందుకే నేను పరదా కట్టాలని అన్నిసార్లు నేను నెత్తినూరు కొట్టుకున్నది అదే. ఇవన్నీ ఈ అందల అందితే తినేస్తాయి. నేను అసలు అందుకే నేను మూల పెట్టకూడదు అనుకుంటేనే రావులే అనుకున్నట్టు పెట్టా, తినేసినాయి. చూడండి 3, 6 మొక్కలు తినేసినాయి. ప్రాణం సూర్యం అనిపిస్తున్నాయి. అయ్యో నేనేమో రోజు ఇడిచి రోజు వచ్చి జాగ్రత్తగా మొక్కలు చూసుకునే వెళ్తాండి. గేదెలు వచ్చినాయి అంటే చాలా చూడండి అసలు ఏం చేయాలి. దొండపాది మాత్రం చక్కగా పోతున్నాడు నీళ్ళు. మా ఆయన మాత్రం బతికిద్దులే. ఎక్కువ నీళ్ళు పోయేవా ఇప్పుడు మళ్ళీ వాన పడింది అనుకో. గోంగూర మొక్కలు కొన్ని లాగేస్తే పోయిద్ది అనిపిస్తుంది. కింద ఉన్న మొక్కలు వస్తాయి. డాబా మీద బీర చెట్టు పాకడానికి అయితే పందిరైతే వేస్తున్నాడు. ఆ డాబా ఏంటి మరి కూతంతుంది పైన అది. గట్టిగా మళ్ళీ మాట వేయకుండా బీరబాద పాకడానికని డాబా మీద అంటే కిందకల్లా ఉంటే మొక్కలు ఇది అయిపోతాయి అని ఆకులు. అవును నేను మన వీడియోలో చూసానే. పందిరి బీర అయితేనే 1/2 కేజీ కాసిద్దంట. మామూలుగా పందిరి వేయకుండా కింద పాకెత్తేనే 1/4 కేజీ అయిద్దంట. అందుకని డాబా మీద కూడా పందిరి వేస్తున్నామండి. మా ఆయన ఈరోజు సెలవు అని చెప్పేసి మా ఆయన మామూలుగా వాడట్లేదు. ఖాళీగా ఉంటే మాట అంటలేదు. అందుకని వాడడంలో మామూలుగా వాడట్లేదు. ఇగో మగవాళ్ళని ఖాళీగా ఉంచకూడదండి. ఖాళీగా ఉంటే మన మాట వినరు. ఆ మాట ఈ మాట చెప్పి ఏదో ఒకటి అలాగే చేయించుకుంటారు. వాళ్ళ మాట అంటారు, లైన్లో ఉంటారు. అంతేనా? ఏ హ్యాండ్సమ్ ఇటు చూడు. హ్యాండ్సమ్ అంటే నువ్వేనా? అన్ని వీడియోస్ అప్లోడ్ చేసేసాను. ఇప్పుడు అప్లోడ్ చేయొద్దంటే మళ్ళీ డిలీట్ చేయను నేను. లింగిలోనే హ్యాండ్సమ్గా ఉన్నావులే. కుదిరితే పైకే కట్టు. అది పైకి ఉందిగా అక్కడ కట్టు. మా ఆయన మంచం వెళ్ళట్టు వెళ్తున్నాడు పందిరి. ఇప్పుడు నొలగ మంచం వెళ్తారు కదా అట్లా వెళ్తాడు. ఈ చీరలో కూడా పైకి కడతా పోయిద్ది అనిపించింది. అట్లా ఉంటే కోసుకోవడానికి కూడా బాగుంటుంది. ఈరోజు సెలవు అండి. మా ఆయన మామూలుగా వాడట్లే. నేను అమ్మో ఎవరే ఎవరా ఫోన్లో చివరికి మొత్తానికి ఇట్లా అల్లామండి. మంచం వెళ్ళినట్టు నవ్వారు మంచం వెళ్ళినట్టు ఏదో అట్లా అల్లాము. ఇద్దరం కలిసి కష్టపడి వెళ్ళామండి. అది కూడా ఎక్కడో షాట్ వేసి బీరపాదు అది కొంచెం పైకి కట్టాలి. కిందకి వెళ్ళిపోయింది.
బీరపాదు బీరపాదు మా పందిరండి ఇట్లా రెడీ అయింది చివరికి. అది ఏం కాసిద్దో ఏమో తెలియదు కానీ